పరిశుద్ధ గ్రంథం యెషయా 55వ అధ్యాయం 6వ వచనములో, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఈ వాక్యాన్ని బట్టి చూడగలిగితే వెదకుట, వేడుకొనుట. మొదట వెదకుట, రెండవది వేడుకొనుట. దేవుని బిడ్డలైన మనం దేవుణ్ణి వెదికేవారుగా మనం ఉండాలి. ఆయనను మనం వేడుకునే వ్యక్తులుగా మనము ఉండాలి. దేవుణ్ణి మనం వెదకాలి అంటే ఏం చేయాలి? పోనీ దేవుణ్ణి ఎవరైనా చూశారా? ఎవరు చూడలేదు. అయితే దేవునిని మనము చూడనప్పుడు ఆయన్ని మనం ఎలా వెదకాలి? ఎక్కడుంటాడు? ఎలా ఉంటాడు? ఏం చేస్తూ ఉంటాడు అనేది మనకొక ప్రశ్న. మీకు అర్థం అవటానికి చెబుతా. మీరు గాలిని చూచి, గాలిని వెదకి, గాలిని మీరు పట్టుకోగలరా? గాలిని మనం చూడలేదు. ఒకవేళ దాన్ని వెతకటానికి మనం ప్రయత్నించిన విఫలమవుతాం. ఎందుకు అంటే గాలికి ఎక్కడ కానీ ఒక వస్తువులాగా మన కంటికి కనిపించేది మాత్రము కానే కాదు. అది కంటికి కనబడకపోయినప్పటికీ కూడా గాలి లేదు అని అనటానికి వీలు లేదు. అది మన మధ్యనే సంచారం చేస్తూ ఉంది. అది ఉండుటను బట్టే మనం బ్రతికున్నాం. అది లేకపోతే చనిపోతాం. అదేవిధంగా దేవుడు కూడా గాలి ఎలాగైతే కనబడకుండా గాలి సహాయంతో ప్రతి ప్రాణి ఎలా బ్రతుకుతూ ఉన్నదో, అదేవిధంగానే దేవుడు కూడా మనకు కనబడకపోయినప్పటికీ కూడా ఆయనను బట్టే ఈరోజు వరకు మనం ఏమై ఉన్నాము? బ్రతికి ఉంటున్నాము. గాలి ఎలా కనబడక ఉన్నదో దేవుడు కూడా ఆ విధంగా మనకు కనబడలేదు. కాబట్టి ఆ కనబడనటువంటి దేవుణ్ణి మనం ఎలా వెతకగలం? ఆయన ఎలా చూడగలం? ఆయన ఎలాగ మనం సొంతం చేసుకోగలము అనేది మనం ఆలోచించవలసిన విషయం. చాలామంది లోకములో చెదిరి ఉన్న మనుషులు దేవుణ్ణి వెదగటానికి తామున్న స్థలాన్ని విడిచిపెట్టి వేల మైళ్ళు ప్రయాణం చేసి వెళుతూ ఉంటారు. వారు ఎంత వెళ్ళినా చివరికి వారు వెదకి సంపాదించుకోవటానికి వెళ్ళినటువంటి తమ దేవుళ్ళని ఎవరు కూడా సంపాదించుకోలేరు. అయితే ఒక్కటి మనం అర్థం చేసుకోగలం. దేవుడు కంటికి కనబడలేదని ఆయనను మనము నమ్మకుండా ఉంటున్నామా? లేదు. ఆయన కనబడకపోయినప్పటికీ కూడా మనం ఆయన నమ్ముకున్నాం. ఆయన నమ్ముకున్నాము కాబట్టి ఆ నమ్ముకున్న దేవుడు కంటికి కనబడకపోయినా ఆయన నీ పట్ల చేసేటువంటి అద్భుతమైన కార్యాలు మాత్రం నీ కంటికి కనిపిస్తూ ఉన్నాయి. ఈడ దేవుని నుండి నేను ఒక అద్భుతమును చూడలేదు, దేవుని నుండి ఒక ఆశీర్వాదాన్ని నేను పొందుకోలేదు, దేవుని నుండి ఒక సహాయాన్ని నేను ఎక్కడ కానీ అందుకోలేదు అనేవాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ప్రతి ఒక్కరూ కూడా దేవుని నుండి ఏం పొందుకున్నవారు? సహాయాన్ని పొందుకున్నవారు. ఆయన సహాయాన్ని మనం పొందుకుంటున్నాము అంటే ఇప్పుడు ఆయన ఉన్నాడు అనుకుందామా, లేడు అనుకుందామా?
ఉన్నాడు. ఆయన మనలను బ్రతికించుటను బట్టి, పోషించుటను బట్టి, సహాయము చేయుటను బట్టి, ఆయన మనల్ని ఆశీర్వదించేదాన్ని బట్టి, వీటన్నిటిని బట్టి దేవుడు ఉన్నాడు అని మన నమ్మకాన్ని కాపాడుకుంటూ దానిని కొనసాగిస్తూ మనము జీవిస్తూ ఉంటున్నాం. బైబిల్లో కూడా చాలామంది దేవుణ్ణి చూడాలని అనుకున్నారు. దేవుడేమన్నాడు? నన్ను చూచి బ్రతకగలవాడు ఎవడైనా ఉన్నాడా? దేవుడే ఆ మాట అనగలిగాడు అంటే దేవునిని మనము చూడటానికి అంత శక్తి మనలో ఏమాత్రము లేదు. అయితే దేవుని మనం సంపాదించుకోవాలి. బైబిల్ అదే చెబుతుంది. ఆయన దొరుకు కాలమందు మీరు ఆయనను ఏం చేయుడి? వెదకండి. ఆయన సమీపంగా ఉండగా మీరు ఆయన ఏం చేయాలి? వేడుకోవాలి. వెదకాలి, వేడుకోవాలి. సరే, ఎలా అని మనం ఆలోచిస్తే ద్వితోపదేశకాండం మీరు చూడండి, 4వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. బైబిల్ ఈ విధంగా చెబుతుంది. ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టునప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనాంగానికి ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు? వాక్య భాగములో మనం చూడగలిగితే ఇక్కడ ఎవరైతే దేవునికి మొరపెట్టడం అనేది జరగగలుగుతుందో వారికి దేవుడు ఎప్పుడు ఎలా ఉంటాడమ్మా? సమీపంగా ఉంటాడు. ఏ గొప్ప జనాంగానికి ఏ దేవుడు కూడా వారికి ఏమై ఉండడు? సమీపముగా ఉండడు. అంటే గొప్ప జనాంగము అనగా లోకములో చెదిరి ఉన్నటువంటి ప్రజలు. మనమెవరు? నిజదేవుడు లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చి సిలువ మీద తన రక్తాన్ని కార్చి, ఆయన కార్చిన రక్తము ద్వారా మనకంటుకున్న పాపమంతా కడుగుకొని శుద్ధీకరించబడినటువంటి మనం ఆయన జనాంగం. మనమందరం ఆయన జనాంగం. అందుకే బైబిల్ ఒక మాట అంటుంది, బూదిగంతముల నివాసులారా నా వైపు చూచి మీరు రక్షణ పొందుడి. ఆయన లోకరక్షకుడు, ఆయన సృష్టికర్త, ఆయన సమస్తమునకు దైవమై ఉంటూ ఉన్నాడు. అందుకే నీ దేవాతి దేవుడు నీకు సమీపముగా ఉన్నప్పుడు నువ్వు ఆయన వెదకాలి అంటే నీ దినచర్యలో ఉదయమైన, మధ్యాహ్నమైన, సాయంకాలమైన ఏదో ఒక సమయములో దేవుని యొక్క సన్నిధిలో నీవు ప్రార్థించడం ప్రారంభించగలిగితే నీ ప్రార్థన ద్వారా దేవుడు నీకేమవుతాడు? సమీపానికి రావడం అనేది జరగగలుగుతుంది. దేవుడు సమీపానికి రాగలిగాడు అంటే నీ ప్రార్థన ద్వారా, నీ ఉపవాసము ద్వారా ఆయనను వెదకి ఆయనను సంపాదించుకున్న దేవుని దగ్గర నువ్వు వేడుకోవటానికి అన్ని విధముల కూడా ఒక చక్కని అనుకూలతను దేవుడు నీకు కలిగించగలిగాడు అన్న విషయము నువ్వు ఎక్కడ మరిచిపోకూడదు. ఆయన వెదకాలి అంటే నీ జీవితంలో ప్రార్థన ఉండాలి. వారానికి ఒక్కరోజున ఉపవాసం ఉండాలి. పగలైనా నీవు ఉండొచ్చు, రాత్రి అయినా ఉండొచ్చు. లేదు నేను పగలు రాత్రి ఉండటానికి నా శక్తి సరిపోతుంది అంటే ఒక రోజు కూడా నీవు ఉండవచ్చు. ఉండలేని అనుకుంటే పగలు భోంచేసి రాత్రి ఉండు, లేక రాత్రి భోంచేసి పగలుండు. ఇలా ఉపవాస ప్రార్థన ద్వారా
ఒక వ్యక్తి దేవుని ఏం చేయగలడు అంటే సంపాదించుకోగలడు. దీని ద్వారా అందుకే బైబిల్ చెబుతున్నది, ఆయన దొరుకు కాలమంది మీరు ఆయన ఏం చేయాలి? వెదకాలి. పోయినట్లుగా నటించడం, ధనవంతుడు కూడా నిద్రపోయినట్లు నటించడం. అయితే దొంగ నటించగలిగాడు, కానీ నటించే ధనవంతుని చూసి అది నటన అనుకోలేదు. ఆడు గాఢ నిద్రలో ఉన్నాడు అనుకొని ఆడు తీసుకొచ్చిన ధనమంతా వెదికాడు, ఆడ కనబడలేదు. దొంగ ధనవంతుని యొక్క ఆ ధనాన్ని వెదికాడు, కానీ దొంగకెక్కడ అస్సలు కనబడలేదు. సరి ఉదయం అయ్యాది, ధనవంతుడు లేచాడు, ఆ దొంగను అడుగుతున్నాడు, నువ్వు రాత్రంతా కూడా నేను తీసుకొచ్చినటువంటి ధనాన్ని నువ్వు వెతికావు కదా, నీకు అది దొరకలేదు కదా, అది ఎక్కడుంది తెలుసా? నీ తల కిందే నేను పెట్టాను. ఎక్కడ పెట్టాను? మనము తలకు దిండి పెట్టుకుంటాం కదా, అలాగా నీ తల కిందేనే దాన్ని పెట్టాను. చూడండి, వాని తల కిందనే ధనం ఉంది, అయినా వీడు ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడమ్మా? నీ దేవుడు నీ దగ్గరే ఉన్నాడు, అయితే మనుష్యుడు మాత్రము వెతుకుతూ ఉన్నాడు. ఆ ప్రాంతానికి వెళుదాం, ఈ ప్రాంతానికి వెళుదాం, అక్కడికి వెళుదాం, ఇక్కడికి వెళుదామని మన దగ్గర ఉన్నటువంటి దేవుణ్ణి మనం పూర్తిగా మరచిపోయి వెతుకుతూ ఉంటాం. అందుకే చూడండి, చాలామంది ఏం చేస్తారు? సోది చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. తెల్లారితో మీ ఇంటి దగ్గరికి వస్తారు, బుడబుడుకోడు. వాడు ఏదైనా రెండు మంచి మాటలు చెప్పేశాడు అనుకోగాక, అరే నా ఇంట్లో జరిగేవే వాని నోట పలుకుతూ ఉన్నారా బాబు అని వాని అలాగే ఇంట్లో కూర్చోబెట్టి ఇంకా వానికి ఏదో ఇచ్చి వాని దగ్గర సోది చెప్పించుకుంటాం. లేకపోతే ఏదో ఒక భూత వైద్యం దగ్గరికి వెళుతాం. ఇట్లా రకరకాలుగా సోది చెప్పేవాళ్ళ దగ్గరికి ఎందుకు వెళుతామంటే, మనకున్న కష్టాలు, మనకున్నటువంటి బాధల నుంచి విడుదల పొందటానికి అలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళగలిగితే, అలాంటి వ్యక్తులు తప్పనిసరిగా వారు మా విషయంలో ఏం చెబుతారో, వారు ఏది చేస్తారో దాన్ని పాటించగలిగితే గాన తప్పనిసరిగా మాకు ఒక విడుదల అనేది ఉంటుంది. అయితే వీరికి తెలియదు, వీరి దగ్గర ఎవరున్నారు? దేవుడున్నాడు. మన దగ్గరే దేవుడు ఉన్నాడు. మన దగ్గర ఉన్న దేవుని విడిచిపెట్టి ఎక్కడికెక్కడో వెళ్ళిపోయి వేవేటినో నమ్ముకొని ఎవరో చెప్పిండేదంతా మనం చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాం. ఇవే ఒక రోజున మన ఆశీర్వాదానికి మనల్ని దూరం చేసేస్తూ ఉంటాయి. మన జీవితంలో మనం ఎప్పుడైతే నువ్వు ప్రార్థించగలుగుతావో, బైబిల్ చెబుచున్నది, తనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన ఏమై ఉన్నాడు? సమీపముగా ఉంటున్నాడు. నువ్వు ప్రార్థన చెయ్యి, నీ దేవుడు నీకు సమీపంగా ఉంటాడు. నీ దగ్గర ఉన్న దేవుడు నీ ప్రతి అవసరతను కూడా దేవుడు తీర్చగలుగుతాడు. మనము దేవుని విడిచిపెట్టేసి ఎక్కడెక్కడికో వెళ్ళి ఎవరెవరినో నమ్ముకొని ఎవరెవరో చెప్పింది మనం చేసుకుంటూ వెళ్ళితే, ఒకవేళ నువ్వు చేశావు, ఏమైనా ఫలితం ఉందా? పోనీ ఏమైనా జరిగిందా? పోనీ ఏమైనా అద్భుతం జరిగిందా? పోనీ మేలు జరిగిందా? ఆలోచించు. అవేవీ జరగనప్పుడు నిజంగా నేను చేసింది తప్పు అని నీ చేతితో నీవే చెంప మీద కొట్టుకొని పశ్చాత్తాపపడి, ఇటువంటి పనులు నేను ఎప్పుడూ చేయను తండ్రి, నువ్వు నా దగ్గరే ఉన్నావు, అయితే నేను నిన్ను విడిచిపెట్టి నీ మీద నా నమ్మకాన్ని కూడా పోగొట్టుకొని ఎవరో చెప్పింది నేను విని ఆ విధంగా వారిని ఆశ్రయించి వారిని నమ్మి వారి చేసే పనులు కార్యాల మీద నమ్మకం పెట్టుకొని నేనెంతో నష్టపోయాను తండ్రి, నన్ను క్షమించు అంటే మన దేవుడు ఏం చేస్తాడమ్మా? క్షమించేస్తాడు. దేవుడు మనల్ని క్షమించిన తర్వాత ఇక మన జీవితంలో మనం ఆయన వెదగడం నేర్చుకోవాలి, అని వేడుకోవడం మనం నేర్చుకోవాలి. అంటే నీ జీవితంలో ప్రార్థన ఉపవాసాల ద్వారా నీ దేవుని నువ్వు సంపాదించుకున్న దేవుని నువ్వు వేడుకున్నట్లయితే
సమస్తము కూడా దేవుడు నీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. బైబిల్లో నువ్వు చూడు, కీర్తనలు నువ్వు చూడగలిగితే 34వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. 34:4 నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగి ఉన్న భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. దావీదు భక్తుడు ఇక్కడ, దావీదు యొక్క జీవితంలో మనం చూడగలిగితే, దావీదు గొర్రెలు కాసేవాడు, తర్వాత ప్రజలను పరిపాలించే రాజు కాగలిగాడు. అతని జీవితాన్ని మనం చూచినప్పుడు తన కుటుంబీకులు విరోధులయ్యారు, తన రాజ్యము క్రింద పరిపాలించబడేటువంటి వ్యక్తులు కూడా తనకు విరోధమయ్యారు. అంతేకాదు, పరరాజులైన పరశత్రువులైన దావీదుకు విరోధులైపోయారు. దావీదు జీవితంలో నెమ్మది లేదు, దావీదు జీవితంలో సమాధానం లేదు. దావీదుకు ధనం ఉంది, దావీదు జీవితంలో భక్తి ఉంది, దావీదు యొక్క జీవితంలో ఇహలోకపరంగా తనకి ఏది కాని కొదువలేదు, సమృద్ధిగా ఉంది, సంతృప్తిగా బ్రతికేటువంటి పరిస్థితి తనకుంది. అయినను తన జీవితంలో భయాలు మాత్రం తను ఆవరించేశాయి. ఎందుకు అనగా, తన మీదికి లేచినటువంటి వ్యక్తులు కుటుంబీకులైన, తన పాలన కింద ఉన్న వ్యక్తులైన, పరరాజులైన పర ప్రజలైనా కానీ వీరందరూ కూడా దావీదు మీదికి లేచినప్పుడు అదే తన జీవితంలో ఒక భయంగా తను పట్టుకోగలిగాది. ఇటువంటి పరిస్థితులలో దావీదు జీవితంలో భయాలన్నిటి నుంచి తాను తప్పించబడటానికి తాను దేవుని ఆశ్రయించిన దేవుని దగ్గర తన యొక్క విచారణ జరుపుతూ ఉన్నాడు. నేను యెహోవా దగ్గర విచారణ చేయగా నాకు కలిగి ఉన్నటువంటి భయములన్నిటి నుంచి ఆయన తప్పించాను. దావీదు జీవితంలో విచారణ, ప్రభా నా పరిస్థితి ఇది, నా మీదికి వీరు లేస్తున్నారు, నా యొక్క సమస్య ఇది, నాకు వచ్చిన శోధన ఇది, నా ఇబ్బందులు ఇది అని ప్రతిదీ కూడా దావీదు దేవునికి చక్కగా విడమరిచి విశదీకరించి ప్రార్థనాపూర్వకంగా దేవునికి తెలియపరిచిన తర్వాత దేవుడు దావీదు యొక్క ప్రార్థన వినగలిగి తనకు భయాన్ని కలిగించేవి మరి అవి ఏవై ఉన్నప్పటికీ కూడా వాటన్నిటి నుంచి దావీదును దేవుడు తప్పిస్తూ రాగలిగాడు. నీ జీవితంలో నీవు కూడా అంతే. ఏ సమయంలోనైనా గాక నువ్వు దేవుణ్ణి వెతకడం నేర్చుకోవాలి. అది ఎలా అంటే ప్రార్థన, ఉపవాసం. ఇటువంటి చక్కని అనుభవాన్ని మనము కలిగి ఉండాలని బైబిల్ మనకు చెబుతూ ఉంది. కాబట్టి దేవుని యొక్క బిడ్డలైనటువంటి మనం ఆయన మన దగ్గర ఉన్నప్పుడు మనం ఆయనకు మొరపెట్టుకునే వ్యక్తులు ఉండాలి. బైబిల్లో చూడు, భర్తమై మీకు తెలుసు, ఎటువంటి వాడు? గుడ్డివాడు, కనిపించదు. ఒక పర్యాయము అతని ప్రక్కనే ప్రభు వెళుతూ ఉన్నాడు. చాలామంది ప్రభుని వెంబడిస్తూ ఉన్నారు, కేకలు వేస్తూ ఉంటున్నారు. మరి కనబడదు కాబట్టి, అయ్యా ఏంటి అలజడి, ఏంటి కేకలు, ఏం జరుగుతున్నది అని అడిగినప్పుడు, అయ్యా నజరేయుడని యేసుక్రీస్తు వెళుతున్నాడయ్యా, ప్రజలందరూ కూడా వెళుతున్నారయ్యా అని వెంట అని. అది ఎప్పుడైతే ఆ గుడ్డివాడు వినగలిగాడో వెంటనే దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేక వేశాడు. తనకు సమీపానే వెళుతున్నాడు యేసు ప్రభు. అది తెలుసుకున్న తర్వాత దావీదు కుమారుడా నన్ను కరుణించు అన్నాడు. అంతే. ఎంతమంది అక్కడ ఉండినా ప్రభు ఎవరిని పట్టించుకోకుండా వాని కేక విన్న తర్వాత వెంటనే దేవుడు వాని దగ్గరికి వచ్చి వానికి స్వస్థతను ఇచ్చి వానికి చక్కని చూపునిచ్చేశాడు. నీ దగ్గర ఉన్న నీ దేవుని దగ్గర నీవు కూడా నీ ప్రతి అవసరతను నువ్వు చెప్పుకోవడం అనేది జరగగలిగినట్లయితే వానిలో జరిగించిన కార్యం ఆ రీతిగా ఉన్నది. నీ జీవితంలో నువ్వు ఎదురు చూచే కార్యాలు ఏవో ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు తగిన కాలంలో చేసి నీకు దేవుడు చూపించగలుగుతాడు. ఈ మాటలు ఎప్పుడు కానీ వట్టి మాటలుగా నువ్వు తీసుకోవద్దు. ఇది నీ నిజ జీవితంలో జరిగేటట్టుగా ఆ నిన్నున్న విశ్వాసాన్ని బట్టి నువ్వు ముందుకు వెళ్ళిపోతురా, దేవుడు కార్యం చేస్తాడు. అందుకే బైబిల్ చెబుచూ ఉన్నది, ఆయన దొరికే కాలం
అని సమీపంగా ఉండే కాలములో వెదుకు, వేడుకో. గుడ్డోనికి సమీపంగానే ఉన్నాడు, వేడుకున్నాడు, స్వస్థత వచ్చేసింది. నీ దేవుడు నీ దగ్గరే ఉన్నాడు. నువ్వెక్కడ పోవలసిన పని లేదు, ఎవని మాట వినవలసిన పని లేదు. ఎవడో ఏదో చేయి నువ్వు చేయగలిగితే నీవు నీ పిల్లలు ఈ విధంగా కాగలుగుతాని వాని మాటలు వినేసి నువ్వు వెళ్ళిపోయి నీ జీవితాన్ని చెడగొట్టుకోవద్దు. నీ దేవుడు నీ దగ్గరే ఉన్నాడు. ఆయన అంత గొప్పవాడు, అంత శక్తివంతుడు. ఆయన పైబడినవాడు ఎవడూ లేడు, ఆయనతో సమానమైనవాడు ఎవడూ లేడు. అటువంటి మహా గొప్ప దేవుడు నీ దగ్గర పెట్టుకున్నప్పుడు నీవు ఆయన్ని ఉపయోగించుకోలేదు. అదే నువ్వు చేసిన తప్పు. బైబిల్లో నీవు చూడు, ఒక మాట ఉంది. ఆదికాండం 18వ అధ్యాయం మనం చదువుకోగలిగినట్లయితే 3వ వచనం, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నీ దాసుని దాటిపోవద్దు. చూడండి, ఇక్కడ అబ్రహాము ఒక వనము దగ్గర ఉన్నాడు. అది మంచి ఎండవేళ. దేవుడు అతన్ని కనిపించగలిగాడు. వెంటనే అబ్రహాము దేవుణ్ణి చూచినప్పుడు దేవుడు నేను మాట్లాడే మాట వినగలుగుతాడు. అంత సమీపానికి వచ్చేసాడు అబ్రహాము దగ్గరికి. అప్పుడు అబ్రహాము ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, నీ దాసుడు అనేటువంటి నా మీద నీ కటాక్షం అనేది ఉండగలిగితే నీవు నన్ను దాటిపోవద్దు అని అబ్రహాము ఎవరికి వినిపించాడు? దేవునికి వినిపించగలిగాడు. అబ్రహాముకి సమీపంగానే ఉంటున్నాడు దేవుడు. ఓ దేవా, నీ కటాక్షమే నా ఎడల ఉంటే నన్ను దాటిపోవద్దు. ఆ మాట అబ్రహాము అనగా, ఆ మాట దేవుడు వినగా, అతని సమీపించినటువంటి దేవుడు అబ్రహాముని విడిచిపెట్టి వెళ్ళిపోయాడమా? దాటిపోయాడా? లేదు. దాటిపోకుండా అబ్రహాము దగ్గర దేవుడు ఆగాడు అంటే అబ్రహాము మీద దేవుని యొక్క కటాక్షముంది, కరుణముంది, ప్రేమముంది, దయముంది, కనికరముంది. వెంటనే అబ్రహాముతో పాటు కూడా వెళ్ళిపోయాడు ఇంటికి. శారా అబ్రహాము ఇద్దరు కలిసి దేవునికి చక్కని విందు చేశారు. దేవుడు అక్కడ ఆరగించాడు. అబ్రహామా, ఈ ఋతువు రాబోయే ఏడాదిలో ఇదే ఋతువులో నీకు ఒక చక్కని మగబిడ్డ నీకు కలుగుతుంది. అది దేవుని కటాక్షం, అది దేవుని దయ, అది దేవుని కరుణ. 100 ఏళ్ళు, ఆమెకు 90 ఏళ్ళు. అబ్రహాముకు 100 ఏళ్ళు అంటే, శారాకు 90 ఏళ్ళు అంటే అప్పటికే వారి శరీరములో ఉండే జవసత్వములన్నీ మృతతుల్యమైపోయాయి. స్త్రీ ధర్మము లేదు, పురుష ధర్మము లేదు, పిల్లలు కలగటానికి అవకాశాలే లేదు. అయినా అబ్రహాము సమీపానికి వచ్చినటువంటి దేవుణ్ణి చూచిన అబ్రహాము, యెహోవా నీ కటాక్షము నా ఎడల ఉంటే నన్ను దాటిపోవద్దయ్యా అని ఒక మాట చెప్పగలిగాడంతే. అది విన్నాడు దేవుడు. సమీపాన ఉన్నటువంటి ఆ దేవాతి దేవుడు మాట విని అబ్రహాము దగ్గర నిలిచి అబ్రహాముతో పాటు ఇంటికి వెళ్ళగా, ఇంటి వారు చక్కని ఆతిథ్యం ఇవ్వగా, అక్కడ దేవుని కటాక్షం ఎలా ఉండగలిగాది అంటే ఆ వయస్సులో దేవుడు వారికి బిడ్డనిచ్చాడు. ఎంత గొప్ప దేవుడు కదా! దొరుకు కాలములు వెదుకు, సమీపంగా ఉండేటప్పుడు వేడుకో. నీ కుటుంబం పైకి రావాలి అంటే, నీ పిల్లలు పైకి రావాలి అంటే నువ్వు తప్పనిసరిగా ఉపవసించి నువ్వు ప్రార్థన చేయి. కార్యాల వెంబడి కార్యాలు నువ్వు చూస్తావు.